హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ లో ఇంజిన్ లో ఉన్న బేసిక్ పార్ట్స్ కోసం తెలుసుకుందాం. అండ్ ఆ పార్ట్స్ ఏ మెటీరియల్ తో తయారవుతుంది, అసలు ఆ పార్ట్ తాలూకా ఫంక్షన్ ఏంటి అని ఈ వీడియోలో మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఇంజిన్. సో మనం ఇంజిన్ లో చూసుకున్నట్టయితే ఇవన్నీ బేసిక్ పార్ట్. ఒక ఇంజిన్ రన్ అవడానికి ఈ పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్. సో అందుకు మనం ఇవి బేసిక్ పార్ట్స్ అని అన్నాం. సో ఫస్ట్ గా చూసుకుంటే ఇంజిన్ బ్లాక్, అండ్ నెక్స్ట్ సిలిండర్ హెడ్, పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్, గర్జన్ పిన్ ఆర్ విస్ట్ పిన్, క్రాంక్ పిన్, క్రాంక్ సాఫ్ట్, క్యామ్ సాఫ్ట్, క్రాంక్ కేస్, వాల్వ్స్. మనం వాల్వ్స్ చూసుకుంటే ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ 2 వాల్వ్స్ ఉంటాయి, అండ్ రోకరామ్స్. సో ఈ పార్ట్స్ అనేవి ఇంజిన్ సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి ఈ పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పార్ట్ దాని తాలూకా ఫంక్షన్ ఏంటి అండ్ అది ఏ మెటీరియల్ తోటి తయారవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సిలిండర్ బ్లాక్ అంటే ఏంటి? సో సిలిండర్ బ్లాక్ అంటే ఇది ఒక ఇంజిన్ కి మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. ఇది మొత్తం ఒక ఇంజిన్ రన్ అవడానికి ఇది ఒక ఫ్రేమ్. మన బాడీ చూసుకున్నట్టయితే మన బాడీకి మొత్తానికి సపోర్ట్ మన స్కెలిటన్. సో అలాగే ఇంజిన్ మొత్తం స్టేబుల్ గా ఉండడానికి ఈ ఇంజిన్ బ్లాక్ అనేది కారణం. సో ఈ ఇంజిన్ బ్లాక్ మనకి జనరల్ గా క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అలాయ్స్ తో ఈ ఇంజిన్ బ్లాక్ అనేది తయారు చేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది కార్ తాలూకా ఇంజిన్ బ్లాక్, సిలిండర్ బ్లాక్ ఆర్ ఇంజిన్ బ్లాక్. సో ఇది చూసుకున్నట్టయితే బైక్ తాలూకా సిలిండర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ వచ్చి సిలిండర్ హెడ్ అంటే మనం ఇందాక చూసుకున్నట్టయితే ఈ సిలిండర్ బ్లాక్ లో ఈ సిలిండర్ ఏదైతే ఉందో సో ఈ సిలిండర్ పైన ఆ ఇంజిన్ హెడ్ అనేది థ్రెడ్స్ తో ఉంటది. సిలిండర్ కి 2 ఎండ్స్ ఉంటాయి. సో 1 ఎండ్ అనేది ఈ సిలిండర్ హెడ్ కవర్ చేస్తుంది, అండ్ అనదర్ 1 అనేది క్రాంక్ కేస్ కింద క్రాంక్ కేసింగ్ వైపు ఇంకో ఎండ్ అనేది ఓపెన్ గా ఉంటుంది. ఇది సిలిండర్ హెడ్. సో సిలిండర్ హెడ్ లో మనకి కొన్ని పార్ట్స్ అనేవి అకామిడేట్ అయి ఉంటాయి. సో సిలిండర్ హెడ్ లో అకామిడేట్ అయి ఉండే పార్ట్స్ ఏంటి అంటే వాల్వ్స్, రోకరామ్స్ అండ్ క్యామ్ సాఫ్ట్. ఈ పార్ట్స్ అనేవి ఇంజిన్ హెడ్ లో అకామిడేట్ అయి ఉంటాయి. సో ఇంజిన్ హెడ్ అనేది జనరల్ గా ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారంటే గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అలాయ్. మనకి ఇంజిన్ బయట కనబడిన ప్రతి పార్ట్ కూడా అల్యూమినియం అలాయ్ తో గానీ గ్రే క్యాస్ట్ ఐరన్ తోటి గానీ తయారు చేస్తారు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పిస్టన్. సో పిస్టన్ అంటే ఏంటి? ఈ పిస్టన్ అనేది ఇంజిన్ లో మనకి ఫోర్ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసేది ఈ పిస్టన్. ఈ పిస్టన్ ఉండడం వల్ల ఆ 4 సైకిల్స్ మనకి ఇంజిన్ లో కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ పిస్టన్ అనేది ఒక ఎండ్ కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ పిస్టన్ కి 3 రింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పిస్టన్ అనేది జనరల్ గా ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారంటే క్యాస్ట్ ఐరన్, అల్యూమినియం అలాయ్స్ ఆర్ క్యాస్ట్ స్టీల్ తో ఈ పిస్టన్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ మనకి చూసుకుంటే పిస్టన్ రింగ్స్. మనకి ఈ పిస్టన్ కి 3 రింగ్స్ అనేవి ఉంటాయి. టాప్ రింగ్, సెకండ్ రింగ్ అండ్ ఆయిల్ రింగ్ అని చెప్పేసి 3 రింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పిస్టన్ రింగ్స్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే ఈ పైన టాప్ రింగ్ అండ్ సెకండ్ రింగ్ వచ్చేసి మనకి ఇంజన్ లో సిలిండర్ కి ఈ పిస్టన్ కి టైట్ సీల్ గా ఈ పిస్టన్ రింగ్స్ అనేవి ఫంక్షన్ చేస్తాయి. సో ఇంజన్ లో మనం చూసుకున్నట్టయితే సిలిండర్ లో ఆ యొక్క లోపల కంబషన్ అయిన గ్యాసియస్ వేపర్స్ అనేవి ఈ క్రాంక్ కేసులోకి వచ్చేయకుండా ఈ టాప్ రింగ్ అండ్ సెకండ్ రింగ్స్ వాటిని అడ్డుకుంటాయి. అలాగే మనకి థర్డ్ ఆయిల్ రింగ్ వచ్చేసి మనకి కింద ఉండే క్రాంక్ కేస్ నుండి ఏదైతే మన ఇంజిన్ ఆయిల్ ఉందో ఆ ఇంజిన్ ఆయిల్ అనేది బోర్ లోకి ఎంటర్ అయిపోకుండా ఈ ఆయిల్ రింగ్ అనేది ఫంక్షన్ చేస్తుంది. సో ఈ పిస్టన్ రింగ్స్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారంటే స్పెషల్ క్యాస్ట్ ఐరన్ అలాయ్ విత్ క్రోమ్ ప్లేటియం తో ఈ పిస్టన్ రింగ్స్ అనేవి తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కనెక్టింగ్ రాడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పిస్టన్ కి ఒకవైపు కనెక్ట్ అయి ఉంటుంది అని. సో పిస్టన్ కి కనెక్ట్ అయి ఉండే ఎండ్ ఏంటంటే స్మాల్ ఎండ్ అని అంటారు, అండ్ క్రాంక్ కి కనెక్ట్ అయి ఉండే ఎండ్ ఏంటంటే బిగ్ ఎండ్ అని అంటారు.
మనకి కనెక్టింగ్ రాడ్ లో 2 డయామీటర్స్ అనేవి ఉంటాయి. వన్ ఎండ్ వచ్చేసి స్మాల్ ఎండ్ అండ్ అనదర్ వన్ వచ్చేసి బిగ్ ఎండ్. స్మాల్ ఎండ్ వచ్చేసి మనకి పిస్టన్ కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ బిగ్ ఎండ్ వచ్చేసి క్రాంక్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ కనెక్టింగ్ రాడ్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే పిస్టన్ పైన మనకి కంబషన్ జరుగుతుంది. ఆ కంబషన్ జరిగినప్పుడు ఆ గ్యాసియస్ ఫోర్సెస్ అనేవి పిస్టన్ మీద ఆ లోడ్ అనేది పడుతుంది. సో ఈ పిస్టన్ అనేది ఈ కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఫోర్స్ మొత్తం కూడా ఈ కనెక్టింగ్ రాడ్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ ని క్రాంక్ కి కన్వర్ట్ చేస్తుంది. ఆ పవర్ మొత్తాన్ని క్రాంక్ కి కన్వర్ట్ చేసి ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ కనెక్టింగ్ రాడ్ ఏ మెటీరియల్ తో తయారు చేస్తారంటే మీడియం కార్బన్ స్టీల్ అండ్ అల్లాయ్ స్టీల్ కనెక్టింగ్ రాడ్ ని తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి గర్జన్ పిన్. ఇందాక మనం చూసుకున్నట్టయితే కనెక్టింగ్ రాడ్ లో ఒకవైపు పిస్టన్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఆ కనెక్టింగ్ రాడ్ కి ఈ పిస్టన్ ని ఏది లింక్ చేస్తుంది అంటే ఈ గర్జన్ పిన్. ఈ గర్జన్ పిన్ అనేది ఈ యొక్క కనెక్టింగ్ రాడ్ కి పిస్టన్ ని కనెక్ట్ చేస్తుంది. అది ఈ గర్జన్ పిన్ తాలూకా ఫంక్షన్. అండ్ ఈ గర్జన్ పిన్ వచ్చేసి మనకి స్టీల్ తో తయారు చేస్తారు. అండ్ ఈ గర్జన్ పిన్ ని విస్ట్ పిన్ అని కూడా అంటారు. సో ఈ గర్జన్ పిన్ ని మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పిస్టన్ ని కనెక్టింగ్ రాడ్ ని కనెక్ట్ చేసే పిన్ ఏది అని అడగొచ్చు. సో అది కనెక్ట్ చేసే పిన్ గర్జన్ పిన్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్రాంక్ పిన్. సో పిస్టన్ కి కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ చేసే పిన్ గర్జన్ పిన్. అలాగే కనెక్టింగ్ రాడ్ యొక్క బిగ్ ఎండ్ ని క్రాంక్ ని కనెక్ట్ చేసే పిన్ ఈ క్రాంక్ పిన్. సో ఈ క్రాంక్ పిన్ ఏ మెటీరియల్ తో తయారు చేస్తారంటే ఇది కూడా స్టీల్ తోటే తయారు చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మాల్ ఎండ్ కి వచ్చేసరికి గర్జన్ పిన్ అండ్ బిగ్ ఎండ్ వచ్చేసరికల్లా క్రాంక్ పిన్. ఈ రెండు పిన్స్ అనేవి ఈ కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్రాంక్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కనెక్టింగ్ రాడ్ కి ఒక ఎండ్ క్రాంక్ కనెక్ట్ అయి ఉంటది, ఇంకొక ఎండ్ పిస్టన్ కనెక్ట్ అయి ఉంటది అని. సో ఈ పార్ట్ ని మనం క్రాంక్ అని అంటాం. హోల్ యూనిట్ ని కలిపి మనం క్రాంక్ మెకానిజం అని అంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మనం ఈ కనెక్టింగ్ రాడ్ బిగ్ ఎండ్ వచ్చేసి మనకి క్రాంక్ కి కనెక్ట్ అయి ఉంది. అండ్ ఈ క్రాంక్ మనకి 2 గా స్ప్లిట్ అయి ఉంటుంది. అండ్ ఒక ఎండ్ వచ్చేసి మనకి సాఫ్ట్, ఇంకో ఎండ్ కూడా మనకి సాఫ్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండు కూడా సాక్స్. ఈ మధ్యలో ఉండే పార్ట్ ని మనం క్రాంక్ అని అంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పార్ట్ ని మాత్రమే మనం క్రాంక్ అని అంటాం. ఇది క్రాంక్ షాఫ్ట్. ఈ యొక్క షాఫ్ట్ ని మనం క్రాంక్ షాఫ్ట్ అని అంటాం. క్రాంక్ కి ఒక ఎండ్ ఇంకొక ఎండ్ 2 షాఫ్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఈ షాఫ్ట్స్ అనేవి కరెక్ట్ గా చూస్తే సెంటర్ లైన్, ఒకవేళ మనం ఇక్కడ ఇలా సెంటర్ లైన్ తీసుకుంటే ఈ షాఫ్ట్స్ అనేవి అంత ఖచ్చితంగా ఈ ఎండ్ కనెక్ట్ చేసి ఉంచుతారు. సో ఇక్కడ చూడొచ్చు మనం క్రాంక్ షాఫ్ట్. సో ఈ క్రాంక్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిస్టన్ నుండి వచ్చే ఫోర్స్ ని ఈ కనెక్టింగ్ రాడ్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఈ క్రాంక్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో హోల్ గా పిస్టన్ అనేది మనకి రెసిప్రొకేటింగ్ మోషన్ లో మూవ్ అవుతుంది. ఆ రెసిప్రొకేటింగ్ మోషన్ ని ఈ క్రాంక్ అనేది రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేసింది మనకి షాఫ్ట్ కి అవుట్పుట్ అనేది వెళ్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు దీన్ని క్రాంక్ షాఫ్ట్ అని అంటారు. ఈ షాఫ్ట్ ని ఇలాగా మనం క్రాంక్ షాఫ్ట్ అని అంటారు. మనం కరెక్ట్ గా చూసినట్టయితే ఈ షాఫ్ట్ అనేది సింగిల్ షాఫ్ట్ అయితే కాదు. ఇదొక హాఫ్ పార్ట్, ఇదొక హాఫ్ పార్ట్, ఈ రెండు హాఫ్ పార్ట్స్ ఉంటాయి. దీన్ని మనం క్రాంక్ షాఫ్ట్ అని అంటాం. సో ఈ క్రాంక్ షాఫ్ట్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఇంజన్ లో కలిగిన రెసిప్రొకేటింగ్ మోషన్ ని రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని మనం డ్రైవర్ షాఫ్ట్ అని అంటాం. సో ఈ షాఫ్ట్ నుండి పవర్ అనేది ఈ షాఫ్ట్ నుండి మనం డ్రివెన్ షాఫ్ట్ కి
పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తాం బై లింకేజ్ ఆఫ్ చైన్స్ ద్వారా మనం ఈ డ్రైవర్ షాఫ్ట్ నుండి డ్రివెన్ షాఫ్ట్ కి మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో అది ఈ క్రాంక్ షాఫ్ట్ తాలూకా ఫంక్షన్. అండ్ జనరల్ గా ఈ క్రాంక్ షాఫ్ట్ వచ్చేసి మనకి ఫోర్జెడ్ స్టీల్ తో తయారు చేస్తారు. సో ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే ఈ క్రాంక్ షాఫ్ట్ క్యామ్ షాఫ్ట్ ని కనెక్ట్ చేసి ఉంటుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గేర్ అనేది ఉంటుంది. సో ఈ గేర్ ఏంటంటే క్యామ్ షాఫ్ట్ కి చైన్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటుంది. సో దాన్ని మనం టైమింగ్ చైన్ అని అంటాం. సో మనం కన్స్ట్రక్షన్ పార్ట్ లో అది క్లియర్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్యామ్ షాఫ్ట్. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఈ క్రాంక్ షాఫ్ట్ కి క్యామ్ షాఫ్ట్ టైమింగ్ చైన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుందని. సో ఇది ఆ గేర్. సో ఈ గేర్ అనేది టైమింగ్ చైన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో అది మొత్తం మనం కన్స్ట్రక్షన్ పార్ట్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఈ క్యామ్ షాఫ్ట్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే ఈ క్యామ్ షాఫ్ట్ కి మనకి 2 క్యామ్స్ అనేవి ఈ క్యామ్ షాఫ్ట్ మీద మౌల్డ్ అయ్యి ఉంటాయి. సో ఈ మొత్తాన్ని కూడా మిషనింగ్ చేస్తారు. ఆ క్యామ్స్ కూడా అంటే ఈ క్యామ్స్ అనేవి మనం తీసి పెట్టినట్టు ఉండవు. సో ఇది మొత్తాన్ని కూడా మిషనింగ్ చేస్తారు. లేత్ మీద ఇది మొత్తాన్ని మిషనింగ్ చేస్తారు. సో ఈ క్యామ్ షాఫ్ట్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే మనకి ఇంజిన్ హెడ్ లో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇంజిన్ హెడ్ లో ఏ పార్ట్స్ ఉన్నాయి అనేసి. ఆ ఇంజిన్ హెడ్ లో ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. సో ఈ క్యామ్ షాఫ్ట్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే మనకి వాల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కి ఈ క్యామ్ షాఫ్ట్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఇది బైక్స్ కి ఉండే క్యామ్ షాఫ్ట్. సో బైక్స్ కి క్యామ్ షాఫ్ట్ లో 2 క్యామ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎత్తుగా ఉండే పార్ట్ ని మనం క్యామ్ అని అంటాం, క్యామ్ లూప్ అని అంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు క్యామ్ లూప్స్ అని అంటున్నాం. అండ్ ఇది వచ్చేసి క్యామ్ హీల్. సో ఈ పార్ట్ అంటే ఈ ఎత్తుగా ఈ స్పెరికల్ షేప్ లో ఉన్నది క్యామ్ లూప్ అని, అండ్ ఈ సర్కిల్ డయామీటర్ లో ఉన్నది అంతా క్యామ్ హీల్ అని అంటాం. సో ఈ క్యామ్ షాఫ్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారంటే ఇది కూడా ఫోర్జ్డ్ స్టీల్ తో తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వాల్వ్స్. ఒక ఇంజిన్ ఫంక్షన్ చేస్తుంది, 4 స్ట్రోక్స్ కంప్లీట్ చేస్తుంది అంటే దానికి కారణం ఈ వాల్వ్స్. సో ఈ వాల్వ్స్ అని కరెక్ట్ గా టైమింగ్ ద్వారా సక్షన్, కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్ ఆ 4 స్ట్రోక్స్ అయినప్పుడు ఈ వాల్వ్స్ కానీ కరెక్ట్ గా పని చేయట్లేదు అని అంటే ఇంజిన్ మనకి కరెక్ట్ గా రన్ అవుతుంది. మనకి 2 వాల్వ్స్ ఉంటాయి, ఇంటేక్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. సో మనం కరెక్ట్ గా గమనించినట్టయితే ఈ 2 వాల్వ్స్ కూడా సేమ్ డయామీటర్ తో ఉండవు. ఒక ఇంటేక్ వాల్ అనేది బిగ్ డయామీటర్ ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్ అనేది స్మాల్ డయామీటర్ ఉంటుంది. ఎందుకు ఇంటేక్ వాల్ బిగ్ డయామీటర్ ఉంది అంటే మనకి సక్షన్ చేసుకున్నప్పుడు చార్జ్ అంటే మిక్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఆక్సిజన్ అనేది సక్షన్ చేసుకున్నప్పుడు మనకి కంబషన్ ఛాంబర్ లోకి సక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కువ చార్జ్ అనేది లోపలికి ఎంటర్ అవడం కోసం మనం ఇంటేక్ వాల్ ని పెద్ద వాల్ గా పెట్టాం. అండ్ ఎగ్జాస్ట్ వాల్ అంటే లోపల కంబషన్ అయిన వేపర్స్ అన్ని కూడా బయటికి వెళ్ళడం కోసం ఈ ఎగ్జాస్ట్ వాల్. సో అందుకు ఈ ఎగ్జాస్ట్ వాల్ మనకి పెద్దదున్నా చిన్నదున్నా సరే పెద్ద తేడా ఏముండదు. సో మనకి ఈ వాల్స్ అనేవి ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు అంటే సో ఒక్క వాల్ ఒక మెటీరియల్ తో ఒక వాల్ ఒక మెటీరియల్ తో తయారు చేస్తారు. ఎందుకు ఇంటేక్ వాల్ ఒక మెటీరియల్ తో ఎగ్జాస్ట్ వాల్ ఒక మెటీరియల్ తో తయారు చేస్తారు అంటే సో మనం కరెక్ట్ గా గమనించినట్టయితే ఇంజన్ లో మనకి దగ్గర 700 degrees వరకు హీట్ అనేది లిబర్ట్ అవుతుంది. ఎగ్జాస్ట్ అయినప్పుడు దగ్గర 700 degrees వరకు ఇంజన్ లో హీట్ అనేది లిబర్ట్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ అయిన హీట్ ఈ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా పాస్ అయ్యి ఆ హీట్ అనేది బయటికి ఎగ్జిట్ అవ్వాలి. సో ఆ హీట్ అనేది ఈ వాల్ ని తాకి బయట ఎగ్జిట్ అయినప్పుడు ఈ వాల్ అనేది ఎక్కువ హీట్ కి గురవుతుంది. సో అందువలన ఈ ఎగ్జాస్ట్ వాల్ అనేది ఒక మెటీరియల్ తో తయారు చేశారు. అండ్ ఇంటేక్ వాల్ వచ్చేసి మనకి సో ఈ వాల్ కూడా అదే 700 degrees ఫేస్ చేస్తుంది. బట్ ఇంటేక్ అయినప్పుడు చార్జ్ మనకి మిక్చర్ ఆఫ్ పెట్రోల్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఈ ఇంటేక్ వాల్ ని
పాస్ చేసుకొని లోపలికి రావాలి. సో ఇంటేక్ వాళ్ళని పాస్ చేసుకొని లోపలికి వచ్చినప్పుడు అది ఆ, కొంత సో ఇంజన్ లో ఉన్నంత టెంపరేచర్ కాకుండా అది తక్కువ టెంపరేచర్ లో ఉంటుంది. సో ఆ తక్కువ టెంపరేచర్ అని ఈ వాల్ ని దాటి ఇంటేక్ లోపలికి వచ్చినప్పుడు ఈ వాల్ అనేది కొంచెం మనకి కూల్ అవుతుంది. సో కూల్ అవడం వల్ల ఈ వాల్ అనేది అంతగా హీట్ కి ఎక్స్పోజ్ అవ్వదు. సో మనం ఇంజిన్ హెడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఒక వాల్ అనేది మనకి బాగా కార్బన్ పట్టేసి ఉంటుంది అండ్ ఇంకొక వాల్ అనేది కొంచెం వైట్ గా ఉంటుంది. సో బాగా కార్బన్ పట్టేసిన వాల్ అనేది ఎగ్జాస్ట్ వాల్ అండ్ కొంచెం వైట్ గా కనబడుతుంది. సో అది మనకి ఇంటేక్ వాల్. అండ్ ఈ ఇంటేక్ వాల్ వచ్చేసి నికెల్ క్రోమియం అలాయ్ స్టీల్ తో తయారు చేస్తారు. అండ్ ఎగ్జాస్ట్ వాల్ వచ్చేసి మనకి సిలికాన్ క్రోమియం స్టీల్ తో తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రాకర్ ఆర్మ్స్. సో ఈ వాల్స్ కరెక్ట్ గా ఓపెన్ అవడానికి కారణం ఈ రాకర్ ఆర్మ్స్. రాకర్ ఆర్మ్స్ తాలూకా ఫంక్షన్ ఏంటి అంటే ఈ వాల్స్ ని ఈ రాకర్ ఆర్మ్స్ ఓపెన్ చేస్తాయి. యాక్చువల్ గా మనకి ఇక్కడ టాబ్లెట్స్ అని చెప్పేసి స్క్రూస్ అనేవి ఉంటాయి. మనకి టాబ్లెట్స్ అని చెప్పేసి స్క్రూస్ అనేవి ఈ యొక్క థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ లో స్క్రూస్ అనేవి ఫిట్ అయి ఉంటాయి. సో ఆ స్క్రూ ఎలా ఉంటుందంటే చిన్న టిప్ అనేది ఈ తాలూకా వాల్స్ ని ఆ టిప్ అనేది జస్ట్ కొంత అంటే అస్సలు గ్యాప్ లేకుండా అంటే కొంత గ్యాప్. సో అది మనకి చాలా అంటే చాలా తక్కువ గ్యాప్ లో ఈ టాబ్లెట్స్ అనేవి ఆ వాల్ కి ఇలా కనెక్ట్ అయి కాదు, సో కొంత గ్యాప్ లో ఉంటాయి. సో ఈ వాల్స్ అనేవి సో ఈ రాకర్ ఆర్మ్స్ ఏం చేస్తాయంటే మనకి క్యామ్ లూప్స్ ఉన్నాయి కదా, సో ఆ క్యామ్ లూప్స్ అనేవి ఎప్పుడైతే దీనికి ఇలా టచ్ అయ్యి ఇలాగా మనకి ఎప్పుడైతే క్యామ్ లూప్స్ అనేవి ఇలాగ పాస్ అయ్యి వెళ్ళిందో ఈ తాలూకా ఈ యొక్క రాకర్ ఆర్మ్ అనేది సో ఇక్కడ మనకి సాఫ్ట్ అనేది ఉంటుంది కదా, ఎప్పుడైతే మనకి ఈ క్యామ్ లూబ్ అనేది ఇలా పాస్ అయ్యి వెళ్ళిందో ఇది మనకి పైకి లెగుస్తుంది. సో పైకి లేచినప్పుడు ఇటువైపు ఆర్మ్ అనేది కిందకి పుష్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది పుష్ అప్ అయిందో ఇది పుష్ డౌన్ అవుతుంది. సో పుష్ డౌన్ అయినప్పుడు వాల్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. సో అది ఈ రాకర్ ఆర్మ్ తాలూకా ఫంక్షన్. యాక్చువల్ ఈ రాకర్ ఆర్మ్ వచ్చేసి మనకి స్టీల్ తో తయారు చేస్తారు. మీకు చెప్పిన టాపిక్స్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో అవి మీరు ఆన్సర్ చేసినట్టయితే నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైనట్టే. అండ్ నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక 1 minute మీరు పోస్ట్ చేసి ఆ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్రాంక్? కన్వర్ట్స్ రెసిప్రొకేటింగ్ మోషన్ ఇంటూ రోటరీ మోషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పిన్ కనెక్ట్స్ క్రాంక్ అండ్ కనెక్టింగ్ రాడ్? క్రాంక్ పిన్. విచ్ వాల్ డయామీటర్ is big and why? Inlet valve to intake the more charge. What is the function of piston rings? It provide tight seal between the piston and cylinder valve and also to prevent leakages of combustion gases. Which pin connects piston and connecting rod? గడ్జన్ పిన్ ఆర్ వెస్ట్ పిన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ లో మనం ఇంజిన్ తాలూకా కన్స్ట్రక్షన్ పార్ట్ ని కంప్లీట్ చేద్దాం.